అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఆర్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. చికెన్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 4 ఆనియన్స్, 4 మిర్చి, కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు. అవి నేను క్వాంటిటీస్ అన్నీ వీడియోలో చూపిస్తాను మీకు. అవి చూసి దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఆనియన్స్, మిర్చి చక్కగా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి, వాటర్ ఏం లేకుండా ఉన్నప్పుడు దీంట్లో 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు రెబ్బలను ఆయిల్లో వేయాలి. కరివేపాకు రెబ్బలు చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్, మిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. పేస్ట్ ఆయిల్లో కలిసేంత వరకు చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చక్కగా ఆనియన్ పేస్ట్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కంప్లీట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ మనం చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఆ ముక్కల మీద వేసుకుంటే ముక్కల్లో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ సాల్ట్ అనేది చక్కగా పడుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని అందులో పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు పేస్ట్తో కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలిపి 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఈ మెంతి పొడి ఒక 50 గ్రాములు తీసుకుంటే ఒక 25 గ్రాములు జీలకర్ర, ఇవి రెండు కూడా దోరగా వేయించి పౌడర్ పట్టుకోవాలి. పౌడరు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.
ఈ చికెన్ కర్రీలో మెంతి పొడి వేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పేస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం పేస్ట్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచాలి. ఇప్పుడు మూత తీస్తే మీకు ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇలా కలర్ వస్తే చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని బాగా కలపాలి. ఆ పేస్ట్ అంతా కూడా ముక్కలో పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ముక్కల మీద సాల్ట్ వేసుకుంటే ముక్కల్లో బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం కలుపుతున్నప్పుడు ముక్క విరగకుండా చూసుకోవాలి. మీరు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఇలానే ఉంచేస్తున్నాను. కుక్ చేసుకోవాలండి. కుక్ చేసిన తర్వాత చూడండి, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీలో మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చికెన్ కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ రూపంలో టేస్ట్ ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.